నాగార్జున టాలీవుడ్లో మన్మధుడిగా రాణిస్తుంటారు. ఆయనకు ఇప్పటికీ ఆ ట్యాగ్ పోలేదు అంటే ఆ ఫిట్నెస్ గ్లామర్ని మెయింటైన్ చేస్తున్నారు నాగ్. అమ్మాయిల గ్రీకు వీరుడుగా రాణిస్తుంటారు. ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా ఆయన ఇష్టపడతారు, ఆరాధిస్తుంటారు కూడా. అయితే నాగార్జున విషయంలో చాలా రూమర్స్ ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్తో ఎఫైర్స్ రూమర్స్ వచ్చాయి. ఒకప్పుడు ఫామ్లో ఉన్న హీరోయిన్స్ నుంచి ఇప్పుడు స్టార్స్గా రాణిస్తున్న హీరోయిన్స్ వరకు చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఒక హీరోయిన్ మాత్రం నాగార్జునతో ఇప్పటికీ అదే అనుబంధం కొనసాగిస్తుందట. అర్ధరాత్రి కూడా ఆ హీరోయిన్ ఫోన్ చేస్తుంది. అర్ధరాత్రి నాగ్ బెడ్పై ఉన్నా సరే, అమల పక్కన ఉన్నా సరే ఆమె ఫోన్ వస్తుందట. మరింతకీ ఆమె ఎవరు అంటే, నాగార్జునకి అర్ధరాత్రి అయినా ఫోన్ చేసే ఒకే ఒక్క హీరోయిన్ టబు. నాగార్జున ఆమె మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి సిసింద్రి, ఆవిడే మా ఆవిడ, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాలో కలిసి నటించారు. దీంతో వీరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అందుకే వీరిపై చాలా రూమర్స్ వచ్చాయి. అయితే నాగార్జున టబు బాగా ఇష్టపడిందని, పెళ్లికి కూడా సిద్ధమైందని సమాచారం. కానీ అమల ఫైర్ కావడంతో వెనక్కి తగ్గాడని, కానీ నాగ్పై ప్రేమతో ఆమె పెళ్లి చేసుకోకుండానే సింగిల్గానే ఉండిపోయిందని కూడా అంటుంటారు. అయితే తమ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని నాగార్జున చెప్తారు. ఆ స్నేహం ఎలాంటిది అంటే, ఆమె హైదరాబాద్కి వచ్చినప్పుడు తన ఇంటికే వస్తుందట. అంతేకాదు తన ఇంటికి ఎదురుగానే ఇల్లు కూడా కొనుక్కుందట. టబుకి మూడ్ ఆఫ్ అయినా, ఏదైనా బాధ కలిగినా, అర్ధరాత్రి అయినా సరే తన పర్సనల్ నెంబర్కి కాల్ చేస్తుందని, అమల పక్కన ఉన్నా సరే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తాను అని టబు విషయం అమలకి తెలుసు అని తెలిపారు నాగార్జున. ఒక పాత ఇంటర్వ్యూలో ఈ విషయం కూడా వెల్లడించారు. టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున టాలీవుడ్లో అగ్రనటుడిగా రాణిస్తున్నారు. సోలో హీరోగా మూవీస్ చేస్తూనే వచ్చే ఆఫర్స్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆయన మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఆయన ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు రజనీకాంత్తో కూలీలో, ధనుష్తో కుబేరా సినిమాలో నటిస్తున్నారు. ఇంకా సోలో హీరోగానే మరే సినిమాను ఆయన ప్రకటించలేదు.